అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 7 వీధులకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగా జమ్మికొట్టి భేతాల స్వామికి పూజలు చేశారు. ఈ వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పాల్గొని ఉత్సవాలని వీక్షించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. తెల్లవారుజామున వరకు ఈ ఉత్సవాలు కొనసాగాయి. అమలాపురంలో విజయదశమి సందర్భంగా బేతాళ స్వామిని పూజించి మరి కర్రస్వాము, కత్తిస్వాము వంటి ప్రాచీన కళల్ని మరి తరతరాలుగా తాతల కాలం నుంచి కూడా సుమారు 190 సంవత్సరాల నుంచి కొంకాపల్లి పెద్దల నుంచి యువత అలాగే ఈ యొక్క కళని కొనసాగిస్తూ వెళ్తా ఉంది. అత్యంత వైభవంగా ఈ సంస్కృతిని, ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి అట్టహాసంగా ఈ కట్టెలను తీసుకుని వచ్చి పూజించడం కానీ, మరి ఎంతమంది జనాభాలో కూడా ఎక్కడ ఏ అపశృతి జరగకుండా మరి అన్ని కట్టుదిట్టు చర్యలు మరి ఆనందరావు గారి ఆధ్వర్యంలో మరి అత్యంత వైభవంగా ఈసారి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క విజయదశమి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సంబరాన్ని శాంతియుతంగా చేసుకుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత శాంతియుతంగా ప్రతి ఒక్క కార్యక్రమం పోలీసుల దగ్గర ఉండి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. దసరా అంటే అమలాపురం అంటే దసరా. చేడి తాలింకానాకి అమలాపురం పెట్టింది పేరు. ఈరోజు కొంకాపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న యువత పెద్దలు అందరూ కూడా ఈ పండగ అమలాపురం వచ్చి తెల్లవార్లు జరుపుకునే ఈ విజయదశమి పండుగను తెలియజేసుకుంటూ ఈరోజు అమలాపురంలో చేడి తాలంగాణలో 8 చోట్ల ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క పండుగ సందర్భంగా అందరము సంతోషంగా ఉన్నాం. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనందరము ఎంతో సంతోషంగా ఇవాళ ఈ పండుగను జరుపుకుంటున్నాం. అందుకే విజయదశమి వరకు దుర్గమ్మ తల్లిని మేము కోరుతున్నాం. ఇదే కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికీ కూటమిలాగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. దసరా అంటే